అర్చన అర్చన మన సమస్యకి పరిష్కారం దొరికిందమ్మా. నువ్వింక దిగులు పడాల్సిన పని లేదు. అన్నయ్య అవునమ్మా, ఫోన్ నంబర్లు ఫోటోలు సృష్టించి మనల్ని మోసం చేయగలరేమో గాని డాక్టర్లని సైన్స్ని మోసం చేయలేరు. ఈ పాపతో నీకు ఏ సంబంధం అంటకట్టారో అది అబద్ధం అని నిరూపించడానికి DNA టెస్ట్ చేయించాలి. ఆ పరీక్షతో నిజానిజాలు బయటపడతాయి. ఈ పాపకు నీకు ఏ సంబంధం లేదని రుజువు అవుతుంది. ఇన్నాళ్ళు నీ మీద పడ్డ నిందలు అన్నీ మాయమైపోతాయి. భయపడకమ్మా, నీ కాపురానికి నీ జీవితానికి కలిగే నష్టమేమీ లేదు. భగవంతుడున్నాడు, అందుకే మనకి మార్గం దొరికింది. అన్నయ్య శ్రీకర్ ఆవేశంలో ఏదేదో మాట్లాడుతుంటాడు. అబద్ధాన్ని నిజంగా ఊహించుకొని తన జీవితంలో తానే నిప్పులు పోసుకుంటున్నాడు. ముందు శ్రీకర్కి ఈ విషయం చెప్పాలమ్మా. పద. పదమ్మా, లేకు. బావా, ఏంటిది? కొత్త పిలుపులు, కొత్త అలవాట్లు. పిలుపు పాతదే, కానీ చెప్పే విషయం కొత్తది. నీతో కొంచెం మాట్లాడాలి. పరువుకు నిప్పు పెట్టి మనిషి గౌరవం ఇస్తే గొప్పతనం కాదు. నీ గౌరవ మర్యాదలు నాకు అక్కర్లేదు. గౌరవం ఇవ్వాల్సిన అవసరం నాకుంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నీ పరువుని కాపాడాల్సిన బాధ్యత మాకే ఉంది. విడాకులు ఇస్తాననేసరికి పరువులు, మర్యాదలు, గౌరవాలు అన్నీ గుర్తొచ్చాయన్నమాట. బావా పన్నీరు బావని పట్టుకుని పొడిచారు అని బాగానే వెన్నుపోటు పొడిచారు. ఇలా ప్రేమలు కురిపించి ఇంకేం చేయబోతున్నారో.